మరి ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు చెబుతున్నారు. ప్రభును చూసిన వాళ్ళు చెబుతున్నారు, ఆయన మాటకు బలమున్నది. ఆయన మాటకు బలమున్నది. ఎటువంటి బలము అంటే ఈ సృష్టిని అంతటినీ గద్దించగల బలము, మనకు స్వస్థతను దయచేయగల బలము, మనము చనిపోయినను మనకు నిత్య జీవమును ప్రసాదించగలిగిన బలము. ఆ సర్వశక్తిమంతుడు మనకు దయచేసినటువంటి ఈ బలాన్ని మనము మన విశ్వాసము ద్వారా పొందగలుగుతూ ఉన్నాం. ఆయన మాట చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, మనం సువిశేషంలో చదివినట్లయితే ఆయన వస్త్రాన్ని తాకినా చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉంది ఈనాటి సువిశేషంలోని స్త్రీ. మన విశ్వాసము కూడా మనలను మన కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా, మన విశ్వాసంలో బలపడే విధంగా, మన ప్రార్థనకు శక్తిని సమకూర్చి